పెళ్లి నిద్ర అంటే ఏంటో నాకు ఇప్పుడు తెలుస్తుంది. అసలు మ్యాటర్ ఏంటంటే మా మామ పెళ్ళికి వచ్చిన విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. సో ముస్లిమ్స్ పెళ్ళిళ్ళు ఎలా జరుగుతాయి ఏంటి అనేది ఈరోజు మీకు చూపిస్తాను. అసలు మేము పెళ్ళికి వచ్చామా లేకపోతే ఒక ట్రిప్కి వచ్చామా అనేది మాత్రం అర్థం కావట్లేదు. ఎందుకంటే పిల్లలతో ఏం పని ఉండదు అని చెప్పేసి మేమైతే మెల్లిగా సైడ్ ఇచ్చేసామన్నమాట. అండ్ ఇక్కడ నేను అడిగానని చెప్పేసి మా మామ బయటికి తీసుకెళ్తున్నారనమాట. పుట్టపర్తి మొత్తం ఒక రౌండ్ వేసి వచ్చాము. అండ్ ఇక్కడ చాలా దాహం వేస్తుందని చెప్పేసి జ్యూస్ అయితే తాగుతున్నాం అనమాట. ఇక్కడ చూసారా మా బుడ్డోడు ఎంత మంచిగా పోజులు ఇస్తున్నాడో. అండ్ రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం. రిటర్న్ వెళ్ళంగానే ప్రతి ఒక్కరు అడిగారనమాట, అసలు మీరు పెళ్ళికి వచ్చారా లేకపోతే తిరగడానికి వచ్చారా అని చెప్పేసి ప్రతి ఒక్కరు వేసుకున్నారు. సరే సరే, పెళ్ళికి వచ్చిన తర్వాత పెళ్ళి చూడకపోతే ఎలా చెప్పండి. సో వచ్చేసేయండి, చూపించేస్తాను. అసలు ముస్లిమ్స్ పెళ్ళిళ్ళు ఎలా ఉంటాయి ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తాను, వచ్చేసేయండి. సో మేము ఫంక్షన్ హాల్లోకి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ ఏంటి ఇంతమంది ఉన్నారు అనుకుంటున్నారా? సో ఇక్కడ పెళ్లి కొడుకుతో అయితే సైన్లు చేయించుకుంటున్నారు అండ్ పెళ్లి కూతురుతో కూడా సైన్ చేయించుకుంటారనమాట. ఎందుకంటే మీకు ఇష్టమా కాదా అని చెప్పేసి. అండ్ ఇక్కడ పెళ్ళికి వచ్చిన తర్వాత పెళ్లి భోజనం చేయకపోతే ఎలా చెప్పండి. అది కూడా ఫుల్గా మెక్కేసి ఇంకా పుట్టపర్తిలో మంచి వ్యూ అనమాట. చాలా బాగుంది, నాకైతే నచ్చింది అనమాట. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళ ముఖ్యాంశాలు ఇవే మరి. ఓకే బాయ్.